తప్పు. దాంతో ఇంకా చాలా పని ఉంది నాకు. ఇదిగోరా పుచ్చుకోరా. అది పెట్టుకొని అరుణను పెళ్లికి ఒప్పించాను. వాళ్ళ నాన్నకు చెప్పించాను. పాపం ఆ మాట జీర్ణం చేసుకోలేక వాళ్ళ నాన్న చెప్పకుండానే పోయాడు. అరుణ మళ్ళీ ఏదైనా పేచి పెట్టిందా అప్పుడు నీ చేతికి ఇచ్చేస్తా. పొడి పొడి చేసి. అయితే పుషిగా అదేదో పెద్ద గుడ్డికాయే. కాదు బాబాయ్, పుల్లి గుండెకాయ. శ్రీనివాసరావు పాపాయి గుండెకాయ. బాబాయ్ బాబాయ్, అడుగడుగున రౌడీలుంటే ఆ శ్రీనివాసరావు ఎట్లొస్తాడు? ఒకళ్ళు వచ్చాడు అనుకో. సార్ ఏమిట్రా ఇది? ఎంత మోసం! బాబాయ్ శ్రీనివాసరావు గారు. బాబాయ్ గారు, బాబాయ్ గారు. పిరికి పంద పారిపోయాడు. పిరికి పంద నేను కాదురా, నువ్వు. దొంగసాటుగా వచ్చి ఈ నాగభూషణం చేతిలో నుంచి తప్పించుకుందాం అనుకున్నావురా? ఎంత దారుణాన్ని కొడిగెట్టావు! ఈ ఆస్తి కోసం ఒక అమాయకురాలు నోరు కట్టేసి నా పసిపాపను అడ్డం పెట్టుకొని అరుణకు పెళ్లి కొప్పిద్దామనుకున్నావా? నా శ్రీధర ప్రాణాలు తీస్తావా? నీ రక్తంతో శ్రీధర సమాధి తెరిచే వరకు నిన్ను వదిలిపెట్టడం.
పోలీస్ స్టేషన్. పార్వతీ నర్సింగ్ హోమ్ నుంచి పాపాయిని దొంగిలించింది ఈయనే. నాన్న చేసిన పాపాలు ఒకటే. ఆఫీసులో కొత్తగడ్డి పాపం, ఆసుపత్రిలో పాపాయి పాపం, మామయ్య దొంగ వెళ్ళి పాపం. అనుభవించండి. వెళ్ళాను వెళ్ళు తల్లేమా. అంకుల్ వీరు వీరు రవి. రవి రవి బాబు, ఇన్నాళ్ళు నువ్వు కనిపించక మా అరుణ ఎన్ని కష్టాలు పడింది అనుకున్నావు. ఎంతకాలం ఎక్కడున్నావు బాబు? అసలు ఏం జరిగింది బాబు? అదంతా పెద్ద కాదండి. శత్రు స్థావరంలో నా విమానం కూలిపోయినప్పుడు కొన ఊపిరిలో ఉన్న నన్ను శత్రువులు పట్టుకుని రక్షించారు. కానీ నేను మరణించినట్లు మన ప్రభుత్వానికి తెలియచేశారు. ఆ వార్త నిజమనుకుని మన ప్రభుత్వం ప్రకటించింది. కానీ కాస్త నా ఆరోగ్యం కోలుకోగానే మన సైనిక రహస్యాలు తెలుసుకోవాలని శత్రువులు నన్ను నానా హింసలు పెట్టారు. ఇంకా నా జన్మభూమికి సేవ చేసే భాగ్యం మిగిలిందేమో. ఎలాగో తప్పించుకుని మన భారతదేశం చేరుకోగలిగాను. మిమ్మల్ని అందరినీ చూడగలిగాను. అవును బాబు, మళ్ళీ బ్రతికి మా ముందు నిలబడ్డావు అంటే అది మా అరుణ అదృష్టం. ఆమె చేసిన పూజ బలం. కాదంకుల్, ఇదంతా నీ ఆశీర్వాద బలం. అడుగడుగున దైవంలో ఆదుకుంటూ నువ్వు ప్రసాదించిన వరం. చూసేవాళ్ళని ఏమో అనుకున్నా, ఏమేమో అన్నా. నీ బిడ్డ కోసం అరుణ తన జీవితాన్ని బలి చేయటానికి సిద్ధపడింది. అవునండి అరుణ, నిన్ను అపార్థం చేసుకున్నానమ్మా. నా బాబు నాకు అప్పగించావు. నీ రుణం నేను ఎలా తీర్చుకోగలను? అంత మాట అనక పిన్ని. మీ ఇద్దరు లేకపోతే మా కథ ఎప్పుడో ముగిసిపోయింది. మీరు మా పాలిట దేవతామూర్తులు. ఏమి అరుణా, నాకు కళ్ళు లేవు కదా అని నువ్వు మిస్టేక్ చేస్తావా? చూడు, మా రవితో చెప్పి 3 నెలలు తిరగకుండానే నీ ఆట కట్టించేస్తా. టేక్ కేరు. మామగారు, పెద్దవారు, మీ చేతుల మీదుగా ఎవరు వాళ్ళు కేటాయించండి. తర్వాత ఉండవు. అది నేను. ఇదిగో ఇదిగో. బాబు బాబు, మా నాన్నే.